భారతదేశపు మొదటి క్వాంటం మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రీసెర్చ్ సెంటర్ స్థాపించనుంది? ఢిల్లీ, పూణే, హైదరాబాద్, బెంగళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ బెంగళూరు. బెంగళూరులో భారతదేశపు మొదటి క్వాంటం టెక్నాలజీ ఆధారిత రీసెర్చ్ సెంటర్ను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇది ఇండియా క్వాంటం మిషన్లో భాగం. రెండు 2025 మే నెలలో ప్రారంభమైన విశాఖ ఉత్సవ్ 2025 ప్రధాన ఆకర్షణ ఏమిటి? బీచ్ ఫెస్టివల్, నౌక ప్రదర్శన, మ్యూజిక్ కన్సర్ట్స్, ఫుడ్ ఫెస్టివల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బీచ్ ఫెస్టివల్. విశాఖపట్నంలో జరిగిన విశాఖ ఉత్సవ్లో బీచ్ ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యాటకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మధ్యే ఇండియన్ నేవీ ఏ కొత్త గడ్డి ఆధారిత ఇంధనాన్ని ప్రయోగించిందని ప్రకటించింది? బయోడీజిల్, ఆల్గే ఫ్యూయల్, గ్రీన్ H2, మిథనాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఆల్గే ఫ్యూయల్. భారత నావికాదళం పర్యావరణ హితంగా ఉండే ఆల్గే ఆధారిత ఇంధనాన్ని ప్రయోగాత్మకంగా వాడడం ప్రారంభించింది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన పథకంను ప్రారంభించింది? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం పట్టణాల్లో పేదరికాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఇటీవల ఏ భారతీయ రైల్వే జోన్ మహిళా ఉద్యోగులతో నడిచే తొలి గూడ్స్ ట్రైన్ను నడిపింది? ఈస్ట్ కోస్ట్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, నార్త్ రైల్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సౌత్ సెంట్రల్ రైల్వే. సౌత్ సెంట్రల్ రైల్వే మహిళా డ్రైవర్లు, గార్డులతో కూడిన గూడ్స్ ట్రైన్ను విజయవంతంగా నడిపింది. ఇటీవల ప్రారంభమైన నేషనల్ ఈ విద్యా భవన్ ఎక్కడ ఉన్నది? ముంబై, నోయిడా, భోపాల్, గాంధీనగర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ నోయిడా. నోయిడాలో ప్రారంభించిన ఈ కేంద్రం డిజిటల్ విద్యా వనరుల అభివృద్ధికి కేంద్రంగా పనిచేస్తుంది. గంగా పుష్కరాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రత్యేక సేవను ప్రారంభించింది? గంగా సంచారి బస్సు సేవ, గంగా పుష్కర యాప్, మొబైల్ వైద్య సేవ, గంగా హెలిప్యాడ్ సేవ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ గంగా సంచారి బస్సు సేవ. పుష్కరాల సందర్భంగా యాత్రికులకు సౌకర్యంగా గంగా సంచారి బస్సులు నడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో నూతనంగా ఆటోమేటిక్ ఎనర్జీ స్కూల్ ప్రారంభించనుందని ప్రకటించింది? రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ,
గుజరాత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ తెలంగాణ. తెలంగాణలో కొత్త ఆటోమేటిక్ ఎనర్జీ స్కూల్ ప్రారంభించడం ద్వారా విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశం ఉంది. 2025 మే చివరిలో ఏ భారతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ టాప్ 10లోకి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ర్యాంకింగ్లో చేర్చారు? చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఢిల్లీ. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సేవా ప్రమాణాల ఆధారంగా ప్రపంచంలో టాప్ 10లో చోటు సంపాదించింది. నవజాత శిశు సంరక్షణ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ కొత్త మిషన్ను ప్రారంభించింది? సురక్షిత శిశు మిషన్, శ్రీజన, న్యూబోర్న్ కేర్ అభియాన్, సంజీవని 2.0. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ శ్రీజన. శ్రీజన మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నవజాత శిశువుల ఆరోగ్యం మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం. ఇటీవల ప్రధాని మోదీ ఏ నగరంలో హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోసం శంకుస్థాపన చేశారు? సూరత్, వారణాసి, జైపూర్, పాట్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సూరత్. సూరత్లో హెచ్ఐటి కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రంగా అభివృద్ధి చేయబడుతుంది. ఈ మధ్య ఎన్సిఈఆర్టీ ఏ కొత్త డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ విడుదల చేసింది? జ్ఞానమంజరి, విద్యా 360, విద్యా ప్రభోర్, విద్యా సేతు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ విద్యా ప్రభోర్. ఎన్సిఈఆర్టీ విడుదల చేసిన విద్యా ప్రబోధ్ అనే కొత్త ప్లాట్ఫామ్ ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ను అందిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ నగరాన్ని నేషనల్ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో బెస్ట్ పర్ఫార్మెన్స్గా గుర్తించింది? పూణే, ఇండోర్, సిలాంగ్, గాంధీనగర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఇండోర్. ఇండోర్ నగరం స్వచ్ఛత, డిజిటల్ సేవలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాంటి అంశాల్లో ఉత్తమంగా పనిచేసి తొలి స్థానంలో నిలిచింది. ఇటీవల ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా 100% క్యాష్లెస్ రేషన్ డెలివరీ అమలు చేశారు? హర్యానా, కేరళ, సిక్కిం, ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ హర్యానా. హర్యానాలో అన్ని రేషన్ షాపుల్లో క్యాష్లెస్ పద్ధతిలో సరుకులు పంపిణీ మొదలైంది. ఇటీవల ఏ సంస్థ జనసేవ్ అనే మొబైల్ యాప్ను పబ్లిక్ సేవల కోసం ప్రారంభించింది? యుఐడిఏఐ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్, డిజిటల్ ఇండియా కార్పొరేషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్. జనసేవ్ యాప్ ద్వారా పౌరులు సింగిల్ విండోలో పలు ప్రభుత్వ సేవలు పొందగలుగుతారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.